రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సినిమా ఇండస్ట్రీలో 40 ఏళ్ళు పూర్తి చేసుకుని ఒక మైల్ రాయిని అందుకున్నారు విక్టరీ వెంకటేష్ గారు. సో మరి ఈ నేపథ్యంలో ఆయన ఈ 40 ఏళ్ల సినీ ప్రస్థానం గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి ఆయన సినీ ప్రస్థానం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సో 40 ఏళ్ళు రీచ్ అవ్వడం అంటే ఏ హీరోకైనా ఏ యాక్టర్కైనా కూడా ఒక మంచి మైల్ రాయి అని చెప్పుకోవాలి సార్. మరి విక్టరీ వెంకటేష్ గారు కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒక సినీ ప్రస్థానం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు ఒక హీరో కెరీర్ 40 ఏళ్ళుగా, అంటే 40 ఏళ్ళ తర్వాత కూడా హీరోగానే నటించడం అనేది కొద్దిమంది విషయంలోనే జరుగుతుంది. మన టాలీవుడ్లో ఈ 40 ఏళ్ళ కెరీరు, అంటే వీళ్ళకంటే ముందు బ్యాచ్ 50 ఏళ్ళ కెరీర్ ఉన్నవాళ్ళు, అంటే కృష్ణరాజు వీళ్ళంతా. ఆ తర్వాత బ్యాచ్లో చిరంజీవి ఆల్రెడీ 50కి రీచ్ అవుతున్నాడు. ఆ తర్వాత బ్యాచ్లో వీళ్ళు ఉన్నారు. బాలకృష్ణ ఆల్రెడీ 50 ఇయర్స్ ఈవెంట్ కూడా జరిగింది కదా. నాగార్జున అండ్ వెంకటేష్, మనం వీళ్ళను ప్రత్యేకంగా తీసుకుంటే 1985లో ఈ మార్పు జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున ఇంట్రడ్యూసింగ్ 1985లో జరిగింది. అప్పుడే ఒక సంచలనం, ఎందుకంటే అప్పటికీ నందమూరి బాలకృష్ణ ఫీల్డ్లో ఉన్నారు. చిరంజీవి మెగాస్టార్గా ఒక స్టార్డమ్ కొనసాగుతుంది. ఆ టైంలో అసలు నాగేశ్వరరావు ఎలా అయిపోతుంది వయసు రీత్యా. నాగేశ్వరరావు ఇంటి నుంచి ఇంకో హీరో వస్తాడా అలా క్వశ్చన్ మార్క్ కూడా ఉండేది. ఫ్యాన్స్ డిసప్పాయింట్లో ఉన్నారు ఏంటి అని. ఆ టైంలో నాగార్జున ఇంట్రడ్యూస్ రావడంతోనే ఒక సినీ రంగంలో అలజడి మొదలైంది. ఒక అందరూ ఆసక్తిగా నాగేశ్వరరావు గారి అబ్బాయి వస్తున్నాడు అన్న ఊపులో ఉన్నారు. ఆయన విక్రమ్ అనే సినిమా చేశాడు, అయిపోయింది. అదే టైంలో డి రామానాయుడు కంపౌండ్ నుంచి వెంకటేష్ పేరు బయటకు వచ్చింది. వెంకటేష్ కూడా అమెరికాలో చదువుకున్నాడట. వాళ్ళ అబ్బాయి రామానాయుడు గారు కూడా తన అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నారు అని అంటారు. అంతర్గతంగా ఏంటంటే, రామానాయుడు ఆ రోజుల్లో రెగ్యులర్గా స్టార్స్తో సినిమా తీస్తున్న నేపథ్యంలో కొందరు హీరోల డేట్స్ దొరకడం ఆయనకి ఇబ్బంది. ఒక సినిమా డేట్స్ కోసం సూపర్ స్టార్ కృష్ణ దగ్గరికి పోతే ఆయన సర్దుబాటు చేయలేక, ఆయన ఉన్న బిజీకి వాళ్ళు వీళ్ళని ఎందుకు తిరుగుతారు, మీ అబ్బాయినే హీరో కూడా చేయొచ్చు కదా అని ఒక విలువైన సలహా ఇచ్చాడని అంటారు. ఆ సలహా ఆయనలో ఆలోచన కలిగించింది. ఆ కుటుంబ సభ్యులతో డిస్కస్ చేయడంతో వాళ్ళు కూడా సరే అన్నారు. వెంకటేష్ కూడా చిన్నతనం నుంచి సినీ రంగంలో వెళ్ళినవాడు కాబట్టి ఆసక్తి చూపెట్టాడు. ఆ విధంగా ఆ వెంకటేష్కు పునాది పడింది. అయితే ఇంట్రడక్షన్ సినిమా ఏంటి, ఏ సబ్జెక్టు, ఇక్కడ నాగార్జున అయితే హిందీలో హిట్ అయిన హీరో సినిమాకు తీసుకున్నారు. డైరెక్టర్ కూడా కొత్త వాళ్ళతో చేయించడంలో దిట్ట అయిన వి మోహన్ చేశాడు. వెంకటేష్కి వచ్చేవరకల్లా ఇంట్రడక్షనే స్టార్డమ్గా ఉండాలి. సురేష్ ప్రొడక్షన్స్కు ప్రేమనగర్ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన కేఎస్ ప్రకాశ్రావు గారి తనయుడిగా కె రాఘవేంద్రరావు ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో రాఘవేంద్రరావుని కూడా ఒప్పించారు. ఆయన వరుసగా స్టార్స్తో ఆ రోజుల్లో సినిమాలు చేస్తున్నారు. వెంకటేష్ను తగినట్టుగా ఒక కథ సిద్ధం చేసుకున్నాడు. మన ఊరి కలియుగ పాండవులు అంటే 5 ఉంటారు, హీరోతో పాటు 5 అన్నట్టు. ఒక సరదా సినిమా తీశారు. వెంకటేష్ పెర్ఫార్మెన్స్, డైలాగు చెప్పడానికి కొంత ఇబ్బంది పడ్డాడు. ఏది ఏమైనప్పటికీ పిల్లగాడు, మన తెలుగు వాళ్ళు చాలా అమాయకులు, ప్రేమికులు. ఏ కొత్త హీరో వచ్చినా హీరో బాగానే చేశాడు, పర్వాలేదు అని అంటారు. ఆ విధంగా వెంకటేష్ పాస్ మార్కులు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయన మళ్ళీ సక్సెస్ కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. 2వ సినిమా, 3వ సినిమా. మళ్ళీ బ్రహ్మపుత్రుడుతోని కమర్షియల్ హిట్ అందుకున్నాడు. బ్రహ్మపుత్రుడు సినిమాకి దాసనారాయణరావు గారు డైరెక్టర్. ఆ సినిమాతో కమర్షియల్ హిట్ వచ్చింది. ఆ తర్వాత బొబ్బిలి రాజాతోని కమర్షియల్ బ్రేక్ వచ్చింది. అంటే కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అలా 2-3 అడుగులు వేగంగానే పడ్డాయి. వెంకటేష్ అందరి దృష్టిలోకి కూడా వచ్చాడు. స్వర్ణకమలం అనే సినిమాతో ఒక క్లాసికల్ సినిమాలో కూడా గుర్తింపు పొందాడు. ఇలా ఆయన ప్రయాణం సాగుతుంటే ఆయన మరి స్టడీ చేశాడో ఏమో. ఒకవైపు చిరంజీవి లాంటి మాస్ హీరో ఉన్నాడు, మరోవైపు వారసత్వం ఉన్న బాలకృష్ణ బలంగా ఉన్నాడు, కొత్తగా వచ్చిన నాగార్జున ఉన్నాడు. మరి వీళ్ళ మధ్య ఆయన ముందుకు సాగాలంటే తను ఏ విధంగా వెళ్ళాలి అనేది ఆలోచించినట్టున్నాడు. అందులో మధ్య మార్గంగా పెర్ఫార్మెన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ క్రమంలో ఆయన ముందుకు సాగాడు. సుందరకాండ లాంటి ఒక తమిళంలో భాగ్యరాజా చేశాడు.
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, అబ్బాయి గారు, ఇవి ఎంటర్టైన్మెంట్ ప్లస్ సెంటిమెంట్ సినిమాలు ఇవన్నీ వర్కౌట్ అయినాయి అక్కడ. అటువైపోతే గణేష్ లాంటి అద్భుతమైన హాస్పిటల్స్ బ్యాక్డ్రాప్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ధర్మచక్రం, ఇవన్నీ కూడా వర్కౌట్ అయింది. ఆ ఎరా మొదలైంది ఇక వెంకటేష్ అంటే మినిమం గ్యారంటీ, సరదాగా ఉంటాయి ఆ సబ్జెక్టులో ఆయన తీసుకుంటూ వచ్చాడు. అలా ఒక కుటుంబ బాధ్యతలు మోసే క్యారెక్టర్గా, ఒక అమ్మాయిలు కోరుకునే ఒక హస్బెండ్ క్యారెక్టర్గా, ఇలా రకరకాలుగా చేసుకుంటూ వస్తూ ఆయన కెరీర్ కొనసాగింది. అందువల్లనే 40 ఇయర్స్లో దాదాపు 100 సినిమాలకు చేరుకున్నాడు. ఆయన ప్రయాణం ఇప్పటికీ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. కేవలం రామానాయుడు అబ్బాయి అంతే. అప్పుడు ఇంట్రడ్యూస్ అయినప్పుడు రామానాయుడు అంటే ఒక ప్రొడ్యూసర్ కొడుకు అంత ఎస్టాబ్లిష్మెంట్ రాదు. ఆ తర్వాత చాలామంది నిర్మాతల కొడుకులు అడుగులు పెట్టారు, ఇంట్రడ్యూస్ కావాలనే ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదు. ఒక వెంకటేష్ మాత్రమే ఒక డిసిప్లిన్ ఆర్టిస్ట్గా, ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా ఆయన నేను దాదాపుగా 30 ఏళ్ళు ఆయనతో ఉన్నాను నేను. ఆయన అనేక సినిమాలకు ఈవెంట్లకు వెళ్ళడం, ఆయన షూటింగ్ కవరేజ్లకు వెళ్ళడం, ఆయనతో మాట్లాడడం జరిగింది. పక్కా డిసిప్లిన్ ఆర్టిస్ట్. ఈ జనరేషన్లో డిసిప్లిన్ ఆర్టిస్ట్గా మనం చెప్పుకోవాలంటే వెంకటేశ్వర చెప్పుకోవాలి. ఒక పర్ఫెక్ట్, తను ప్రొడ్యూసర్ కూడా కాబట్టి, అంటే రామానాయుడు గారి అబ్బాయి కాబట్టి ఆ కోణంలో కూడా ఉంటాడు. ఒక నిమిషం కూడా వేస్ట్ చేయడానికి అంగీకరించు. కథ ఒప్పుకునే విషయంలో చాలా కసరత్తు చేస్తాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే ఆయన ప్రయత్నం లోపం మాత్రం ఉండదు. అలాంటి కమర్షియల్ స్టారు ప్రేమించుకుందాం రా, కలిసి ఉందాం రా, పెళ్లి చేసుకుందాం లాంటి పవిత్ర బంధం, ఇలాంటి కొంత యాంటీ సెంటిమెంట్ సినిమాలు కూడా చేశారు. వాటిని కూడా ప్రేక్షకులు ఆదరించారంటే వెంకటేష్ జడ్జిమెంట్ 90% రీచ్ అవుతుంది. వెంకటేష్ సినిమాకు మినిమం గ్యారంటీ అంటారు, అలాగే 90% ఉన్నాయి అన్నది. అలా అదే వెంకటేష్ జనరేషన్ మారి ప్లాట్ఫామ్ మారగానే ఓటీటీకి కూడా సినిమా చేశారు. అలా రీసెంట్గా దృశ్యం అనే సినిమా చేశారు. అది ఎంత గొప్పగా పోయింది అది. అవును సార్. అయితే వెంకటేష్కి ఒక పేరు బ్యాడ్ నేమ్ ఏంటంటే ఆయన రీమేక్లు ఎక్కువ చేస్తాడు. రీమేక్లు చేయడం తప్ప కాదు, అంటే కథ ఇంకో చోటు నుంచి తెచ్చుకోవడం అంతే. కొన్ని సందర్భాల్లో మేము కూడా మెన్షన్ చేసాం, వరుసగా రీమేక్ సినిమాల హీరో అని. ఇంకోటి ఏంటంటే వెంకటేష్ వల్లనే ఎక్కువగా ఈ బాలీవుడ్ హీరోయిన్లు మనకు దిగుమతి అయ్యారు. తెలుగు ప్రేక్షకులకు విదేశీ లొకేషన్స్ పరిచయం చేసింది కూడా వెంకటేష్. దాదాపుగా ఆయన సినిమాలో ఒక 50 దేశాల్లో షూటింగ్ జరుపుతున్నాయి. ఇంత చరిత్ర ఉంది ఆయనకు. ఓకే సార్, వెంకటేష్ గారి కెరీర్లో అంటే ఈ పాత్ర చేయలేదన్న ఏదన్నా అసంతృప్తి కానీ ఏమన్నా ఉందా సార్? అంటే మామూలుగా చిరంజీవి గారు చెప్తూ ఉంటారు, నాకు పౌరాణిక సినిమాలు, పౌరాణిక పాత్రలు చేయాలని ఒక కోరికగా ఉంది, అది ఇప్పటి వరకు సరిగ్గా నెరవేరలేదని చెప్పే సందర్భాలు ఉన్నాయి. అలా వెంకటేష్ గారి లైఫ్లో ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు ఒక హీరో, ఎస్టాబ్లిష్ హీరో, ప్రొడ్యూసర్లు ఉంటారు, ఫాలోయింగ్ ఉంటుంది, పెట్టుబడి పెట్టేందుకు నిర్మాతలు ఉంటారు. అలాంటప్పుడు వారికి ఉన్న కోరికలు తీర్చుకోవచ్చు, పెద్ద సులువైన విషయమే అది. అయితే వెంకటేష్ విషయం కొంత భిన్నమైనది. ఉదాహరణ చంటి సినిమా, యాక్చువల్గా చంటి అనేది కాదు. చంటి సినిమా ఆల్రెడీ అప్పటికే కెఎస్ రామారావు గారు, రాజేంద్ర ప్రసాద్ కమెడియన్ ఉన్నాడు, హాస్య నటుడు, ఆయనతో మొదలు పెట్టారు కూడా. ఆ తర్వాత ఆ సినిమా వెంకటేష్ దృష్టికి వచ్చింది. మరి ఒక కమర్షియల్ హీరో, ఒక పెద్ద హీరో అలాంటి ఒక అమాయకత్వం ఉన్న క్యారెక్టర్ చంటి పోషిస్తాడా అని సంశయించారు. కానీ వెంకటేష్ ధైర్యం చేసి అప్పటికే మొదలైన సినిమాను ఆపించేసి అదే ప్రొడ్యూసర్ తనతో సినిమా తీసే విధంగా చేసుకున్నాడు. ఆ సినిమా వెంకటేష్ కెరీర్లో చాలా బిగ్గెస్ట్ హిట్. టైటిల్ కూడా ఒక కమర్షియల్ హీరోకు చంటి అని ఒక చిన్న పిల్లాడి ముద్దు పేరు అంటారు కదా, అలాంటి టైటిల్ పెట్టడం ఏంటి అని కూడా అన్నారు. కానీ వెంకటేష్ ఒప్పుకున్నాడు, అది బాగుంటుంది, ఆ సబ్జెక్ట్ అది అన్నారు. అది జడ్జిమెంట్. ఓకే. అలాగే జెమినీ అనే సినిమా కూడా అంతే. అది వేరే వాళ్ళ దగ్గర రైట్స్ ఉన్నప్పుడు ఆ సినిమాని ఆయన అనుకోకుండా చూసి ఆ క్యారెక్టర్ తను చేస్తానని మెచ్చి వేరే చోట ఉన్న రైట్స్ని తెప్పించుకొని వాళ్ళు వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఇక్కడ వచ్చి తీశారు అయిపోయి. అంటే మీరు అన్నారు కదా ఇష్టమైన క్యారెక్టర్లు, అంటే అలా ఇష్టమైన క్యారెక్టర్లు ఆయన దృష్టికి వచ్చినప్పుడు తనకు అందుబాటులో లేనప్పటికీ ఒక మార్గంలో వాళ్ళని ఒప్పించి ఆ సబ్జెక్టులు టేక్ ఓవర్ చేసి తీయగలిగాడు. దృశ్యం సినిమా కూడా అంతే. దృశ్యం అనేక వేరే దగ్గరికి వెళ్ళింది, తనే చేయాలనుకున్నాడు. అలా డ్యూయెట్లు, పాటలు, గ్లామర్ ఇవేమి ఉండవు. కానీ లేదు ఇది జనాలకు బాగుంటుందని ఆ సబ్జెక్ట్ ఒప్పించి తెప్పించుకొని చేశాడు.
ఓకే. అది. ఇక పౌరాణికాలు జానపదాలు అంటే ఇప్పుడు కొన్నిట్లో ఆయన సరదాగా చేసిన క్యారెక్టర్ కానీ జనరేషన్ మారిపోయింది కదా. అవునవును. సరే ఇప్పుడు చంద్రముఖి హిట్ తర్వాత నాగవల్లి అని ఒక సినిమా, నాగవల్లి సార్. అది ఆయనకు ఆసక్తి చూపెట్టాడు, టచ్ చేశాడు. ఉమ్. ఆ సినిమా ఆడలేదు వేరే విషయం, అలా ఉన్న కోరికనే ఆయన తీర్చేసుకున్నాడు. ఓకే. దీనికోసం ఇంకా ఎవరైనా వస్తారా తీస్తారా అని ఏమి ఎదురుదు లేదు, చేసేసాడు అలా. సార్ చిరంజీవి గారికి ఖైదీ, నాగార్జున గారికి శివ, ఆ రకంగా చెప్పుకోవాలనుకుంటే వెంకటేష్ గారికి సార్ ఇందాక మనం చెప్పినట్టు చంటి చెప్పాలి. చంటి. పర్టికులర్గా చంటి సినిమా అనేది జనాలకు ఎక్కడికో వెళ్ళింది. మ్యూజికల్గా కానీ, పెర్ఫార్మెన్స్ పరంగా కానీ, కమర్షియల్గా కానీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే అలాంటి విజయాలు వెంకటేష్ ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పినట్టు పవిత్ర బంధం లాంటి అటెంప్ట్ ఎవరు చేయరు, పెళ్లి చేసుకుందాం లాంటి అటెంప్ట్ ఆ రేంజ్లో ఉన్న ఎవరు చేయరు, ఒక వెంకటేష్ మాత్రమే చేయగలిగాడు. ఆ జడ్జిమెంట్ అలా ఉంది, అట్లా రీచ్ అయ్యాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.